హాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు నేను పొద్దున్నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నేనేం పని చేసుకుంటానో మీకు చూపిస్తున్నాను, చూసేయండి. నేనైతే ఎలా చేసుకుంటానో, ఏ పని చేస్తానో, ఏమేం చేస్తానో చూపిద్దాం అనుకుంటున్నాను, చూసేయండి. పొద్దున్నే లేచి ఇంటి ముందు అది ఊడ్చుకున్న తర్వాత కాఫీతో బ్రష్ చేసేసి కాఫీ అది తాగేస్తామండి. తాగేసిన తర్వాత టిఫిన్కి ఇలా రెడీ చేసుకుంటాం. ఈరోజు ఇడ్లీ పెడదాం అనుకుంటున్నాను. పల్లీలు పుట్నాల చట్నీ, దొండకాయ టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం దొండకాయ ముక్కలు కట్ చేసి పచ్చిమిరపకాయలు, దొండకాయలు ఉప్పు వేసేసానండి. పొయ్యి మీద బాండీలో వేసేసాను. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి ఒకసారి కొద్దిగా చింతపండు కూడా దాని మీద పెట్టేసి మూత పెట్టేస్తే మగ్గిద్దండి. ఈ లోపల పిండి కలుపుకొని ఇడ్లీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఇడ్లీ కూడా పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇక పచ్చడికి జీలకర్ర అన్నీ మిక్సీ జార్లో జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసి చిన్నులపై ఇవన్నీ వేసి అది ఈ లోపల దొండకాయ టమాటా కూడా మగ్గిపోయిద్ది కదండి. మగ్గిపోయిన తర్వాత అది కూడా తీర్చి ఇందులో వేసేసుకోవాలి. బాగా చల్లగా అయిన తర్వాత ఫ్యాన్ దగ్గర తీసుకెళ్ళి చల్లార్చి తెచ్చేసి నేను ఇందులో వేసేసానండి. ఇందులో వేసిన తర్వాత గ్రైండ్ చేసేసుకున్నాము. పచ్చడి కూడా రెడీ అయిపోయింది. పచ్చడి కూడా రెడీ అయిపోయిన తర్వాత పుచ్చకాయ ఉందండి. పిల్లలు యూట్యూబ్లో చూస్తున్నారు కదా, పుచ్చకాయ జ్యూస్ చేసుకుంటున్నారు, ఐస్లు చేసుకుంటున్నారు కదా. అయితే మేము కూడా ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది, చేశాను. నిజంగా చాలానే బాగున్నాయి. జ్యూస్ చేసుకొని అన్ని ముక్కలు కట్ చేసేసుకోండి. ముక్కలు కట్ చేసేసి జ్యూస్ చేసేయండి. మిక్సీ జార్లో వేసి జ్యూస్ చేసి వడకట్టుకోండి. ఎందుకంటే పిక్కలు అవి నలిగిపోతాయి కదా, పుచ్చకాయ గింజలు అవి నలిగిపోతాయి కాబట్టి మిక్సీ పట్టేసుకోండి. ఈ జ్యూస్ వచ్చేసింది. కొద్దిగా అక్కడక్కడ కొద్ది మెత్తగా గుజ్జుగా ఉన్నా పర్లేదు, బాగానే ఉంది. నాకైతే చాలా బాగా వచ్చింది. అందులో జ్యూస్లోనేమో పంచదార వేసేసి బాగా కలిపేసానండి. కలిపేసి ఈ ఐస్లు దాంట్లో వేసేసాను. ఐస్లు కూడా చాలా బాగా వచ్చినాయి. షార్ట్ వీడియో పెట్టాను చూడండి, నిజంగా బాగా వచ్చినాయి. అయిపోయింది. ఐస్లు కూడా జ్యూస్ చేస్తా. బియ్యం కడిగి పెట్టేశాను, పెరుగు తోడు పెట్టేశాను. ఇంకేంది, కూరగాయలు క్యాబేజీ కూర వండుదాం అనుకుంటున్నాను. దానికి క్యాబేజీ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ తరిగేసి వేసేసాను. ఇక ఈ పని కాకుండా ఇంకా గిన్నెలు ఉంటాయి చాలా. ఆ గిన్నెలు, బట్టలు, ఒక బకెట్ నిండా బట్టలు ఉంటాయి. అవి ఉతుక్కుంటే ఇంకా మధ్యాహ్నం వరకు ఆ పని పూర్తయినట్టు, అంతే. ఇది మధ్యాహ్నం వరకుని. మధ్యాహ్నం తర్వాత ఇంకో రోజు నేను వీడియోలో పెడతాను, చూసేయండి. చూడండి, పుచ్చకాయ ఇందాకే చెప్పేశాను, ఇప్పుడు వచ్చింది. జ్యూస్ కూడా చేస్తాను. నిజంగా చాలా బాగుంది. కొంచెం పంచదార వేసుకోండి. కొంచెం పుచ్చకాయ అంటే కొంచెం చప్పగా, బాగా స్వీట్ అయితే కొన్ని స్వీట్ ఉంటాయి కానీ కొంచెం చప్పగా ఉంటాయి కదా. అందులోనే ఐస్ కాబట్టి ఐస్ కొంచెం చప్పగానే ఉంటుంది. కొద్దిగా పంచదార వేసుకుంటేనే పిల్లలు మరింత ఇష్టంగా తినేస్తారు. వాళ్ళకి ఐస్ ఇచ్చామన్న ఫీల్తో బతికేస్తారు, అంత బాగా తినేస్తారు అంత ఇష్టంతో. బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదిగో గిన్నెలు కూడా. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.